హాయ్ అండి. ఎండాకాలం వచ్చింది కదా. ఇవాళ మామిడికాయ పెడుతున్నాను. మామిడికాయ ఆవకాయ రెండు చూపిస్తాను. కిందట ఏడాది పచ్చి ఆవకాయ పెట్టాను కదా, తీపావకాయ పచ్చి ఆవకాయ చూపించాను. ఈ ఏడాది ఎండావకాయ చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే 20 కాయలు ఇవి. రాత్రి కడిగేసి శుభ్రంగా తడిగొడ్డుతో తుడిచేసి రాత్రల్లా వదిలేసాను. ఇప్పుడు తరుగుతాను, చూపిస్తాను రండి. ఇది ఎలా తరిగి ఎలా పెడతాను. ఇక ఫస్ట్ అయితే ఇలా మజ్జిగ తరగాలి. నేనైతే ఈ చాకుతోనే కిందటేడాది కూడా తరిగి చూపించాను. ఇగో ఇలా చక్కగా వచ్చేస్తుంది. ఇది కలెక్టర్ కాయ కదా, మనం ఎలా కావస్తే అలా తరిగేసుకోవచ్చు. ఇగో ఇలా తరిగాక మీకు అన్ని ఇక తరిగి ఇక లోపల జీడి తీసేసి అలాగా రేచిల్లాటి ఇలా వస్తాయి కదండి. ఇగో ఇలాగా ఇవన్నీ తీసేయాలి శుభ్రంగా. చాకుతో ఇలా గీకితే అగో ఇలా వచ్చేస్తుంది. ఇవన్నీ శుభ్రం తీసేయాలి, లేకపోతే తింటూటప్పుడు గొంతుకి తగులుతూ ఉంటుంది. ఇగో ఇలాగ ఇవి శుభ్రం తీసేసి ఇగో ఇలా చాకుతో తీస్తే మొత్తం వచ్చేస్తుంది అనమాట. తీసేసిన తర్వాత దీన్ని 4 ముక్కలు పొడుగ్గా తరిగాక ఇవన్నీ కాయలు తరిగేసి ఇలా శుభ్రం చేసాక మీకు చూపిస్తాను. ఇక 2 చెక్కలు చేశాను, జీడి తీసేసాను, అందులో ఉన్నవన్నీ క్లీన్ చేసాను. ఇగో ఇలాగా ఇలా వచ్చేస్తుంది తీసేస్తుంటే ఇలా. ఇప్పుడు దీనికి పొడుగ్గా తరగాలి. కాయ 4 ముక్కలు అన్నమాట. చూసారు కదా, ఇలా రావాలి. ఇది కూడా అలాగే చాకుతో బాగానే వస్తుందండి. నేనైతే ఇప్పుడు ఇంట్లోనే తరుగుతాను. మీరు కావస్తే కట్ ఇప్పుడు ఇవన్నీ తరిగేసాక నేను మీకు చూపిస్తాను. ఇగో చూడండి, అన్నీ తరిగేసాను. ఇలాగా శుభ్రం చేసేయాలి. చూసారు కదా, తరిగేసి ఇలా గుడ్డ మీద వేసాను. ఇప్పుడు 2 గుండాలు చూపిస్తాను. పొడి మా అక్క వచ్చిందనమాట, ఆవకాయ పెడదామంటే సరే అని ఇగో అరేంజ్ చేసే ఆవకాయ అంతా. ఇది ఆవు పొడి, అరకిలో కిలో పొడి అనమాట. ఇగో 3 మ్యాంగో, ఇప్పుడు కవర్ మారిందండి. 3 మ్యాంగోది 1/2 కేజీ. మీకు కొలతతో చూపిస్తాను. దీనికి కావాల్సినవి ఉప్పు, ఆవు పొడి, 3 మ్యాంగో కారం, పసుపు, మెంతులు, ఇంగువ, పల్లె నూనె. రండి కొలతలు చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇగో ఇది మెంతులు, చూసారు కదా. ఇప్పుడు వేసేటప్పుడు చూపిస్తాను. ఇది ఇంగువ, పసుపు పొడి. ఇవన్నీ కావాలి ఆవకాయకి కదా. ఇప్పుడు కొలతలు చూపిస్తాను రండి. అది 20 కాయలండి. 20 కాయలకి ఇగో ఈ గ్లాస్ తీసుకున్నాం కదా, ఇగో 1, ఇగో 2, ఎండావకాయ కొలత ఇగో 3 గ్లాసులు వచ్చాయి. 1/2 కిలో, 1/2కి. ఇలాగనే కిలో ఆవాలు తెప్పించాను కదా, అరకిలో కారం. ఇవన్నీ ఇందులో పట్టేస్తాయి 20 కాయకి. మీకు ఫస్ట్ కొలత చూపించాను నేను. 3 గ్లాసులు కారం, 3 గ్లాసుల ఆవగుండ, ఇగో ఇంకో గ్లాస్ కారం, ఇగో గ్లాసున్నర కారం, గ్లాసున్నరగా ఒక పిసరు ఎక్కువ కొలత. ఇప్పుడు కిలో ఆవగుండ, ఈ కారం అన్నీ పడతాయి ఇందులో. మీకు లెక్క కొలతలు చూపిస్తున్నాయి. ఇది కొలత అన్నమాట. ఫస్ట్ కలిపి చూపిస్తాను. 3 గ్లాసులు కారం, 3 గ్లాసుల ఆవగుండ, గ్లాసున్నర కారం వేసాం కదా. ఇప్పుడు ఇగో ఉప్పు, ఇగో చూడండి గ్లాస్కి కొంచెం తక్కువ ఉప్పు, ఇంకొంచెం వేద్దాం. చూసారు కదా, ఇగో సగానికి తక్కువ.
గ్లాసున్నర కొంచెం తక్కువ కారం. కారం ఎంతో ఉప్పు అంత సేమ్. ఆవగుండ డబల్ ఉంది కదా, సరిపడా పసుపు. మీరు ఈ కొలతలు చూడండి, నేను వీడియోలో పెట్టాను. ఇప్పుడు ఇవి మెంతులు, పసుపు వేసాను, మెంతులు. ఇప్పుడు ఇంగువ, ఇక చూడండి ఇంగువ. ఇందులో 1 లీటర్ నూనె, విజయ పల్లి నూనె. మీరు పల్లి నూనె వేసుకోండి, నువ్వుల నూనె వేసుకోండి, బాగుంటాయి రెండూను. నేను పల్లి నూనె వేస్తున్నాను. ఇవి వేసాం కదా, ఇక చూడండి పల్లి నూనె. ఇది బాగా కలిపేసి ఉప్పు, పసుపు, కారం శుభ్రంగా కలిపాక ఇప్పుడు ఈ నూనె కట్ చేసి వేద్దాం. కట్ చేసి వేస్తూను అందులో బకెట్ పెట్టాను కదా ఎర్రది, అందులో ఈ ముక్కలు వేయాలి. 3 రోజుల తర్వాత కలిపాక మీకు కలుపుతూటప్పుడు చూపిస్తాను. 3 రోజులు ఊరనిద్దాం. ముందైతే కొలతలు చూపిస్తున్నాను. 20 కాయకి చూడండి, ఇలా లీటర్ నూనె పోసేస్తాం. కిలో నూనె అనమాట. ఇది నూనె వేసి శుభ్రం కలుపుతాం, పైన కింద బాగాను. మా అక్క పెడుతున్నదనమాట. ఇప్పుడు ఇదేమో ఇందులో కలిపి బకెట్లో తీద్దాం. ఇక ఈ బకెట్ మళ్ళీ ఇది ఊరేక ఎండబెట్టాలి, ముక్క ఊట. అది నేను వీడియోలో చూపిస్తాను మీకు. ఇలా అన్నీ కలిపేసి వేసేయాలి, ముక్క ఊట. ఇగో ఇలాగ చూసారు కదా, మనం అన్నీ కలిపేసాము. దీనికి పెట్టి ఇలా పెట్టేయాలి. చూడండి, ఇగో కలిపేసాం కదా మొత్తం బకెట్లో. ఇగో తీసాము ఆ గుండ. ఇప్పుడు ఇదిలా శుభ్రంగా నొక్కేసి గుడ్డ కట్టేసి 3 రోజులు ఉంచేద్దాం. చూడండి, 20 కాయలు నేను తరిగి చూపించాను కదా కొలత. ఇది ఇలాగా నొక్కేసాం కదా, శుభ్రంగా ఊరుతుంది. లీటర్ నూనె కూడా పోయిస్తాము. గుడ్డ కట్టేసి పక్కకు పెడదాం. 3వ రోజు కలుపుతూటప్పుడు మళ్ళీ వీడియో చూపిస్తాను. ఎండబెట్టినప్పుడు మళ్ళీ కలిపినప్పుడు ఆ వీడియోలన్నీ కంటిన్యూ చూపిస్తూనే ఉంటాను. మీరు పెట్టుకుంటున్నారా అందరూ ఆవకాయ? రండి. ఇగో అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద గుడ్డ కట్టేద్దాం. ఆవకాయ పెట్టాక ఎలా ఉందో చెప్తాను నేను. ఇది పక్కకు పెట్టేద్దాం ఆవకాయ. ఎల్లుండికి శుభ్రంగా ఊరుతుంది. అప్పుడు నేను కలుపుతూ మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను. థ్యాంక్ యూ.